గవర్నర్ వ్యవస్థని అవహేళన చేయడం బీఆర్ఎస్కి కొత్తేం కాదు. ఇప్పుడు మళ్ళీ గవర్నర్ గారు ప్రసంగిస్తున్న సమయంలో ఆ ప్రసంగం అయిపోకముందే సగం తెలివితోటి కేటీఆర్ అండ్ బ్యాచ్ పోయి ఆ దొంగల బండి అంతా కలిసి విచ్చలవిడి మాటలు మాట్లాడుతున్నారు. గవర్నర్ గారు డబ్బా కొడుతున్నారని మాట్లాడుతున్నారు. కేటీఆర్ 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి 4 లక్షల కోట్లు అంటున్నావు. అంటే 3 లక్షల కోట్లు మీ ఇంట్లో దాపెట్టుకున్నట్టు కదా. మీ బావో లక్ష, నువ్వో లక్ష, నీ అయ్యో లక్ష. ఇది మీ పరిస్థితి. తెలంగాణలో ప్రస్తుతం ఒక రిపేర్ జరుగుతుంది. ఏ నష్టమైతే మీరు చేశారో ఈ రాష్ట్రానికి మీరు చేసిన దోపిడీకి ఒక రిపేర్ చేయబడుతుంది. ఇక్కడ ఆ రిపేర్లో కొన్ని సంక్షేమ పథకాలు అనేవి వెనుక ముందైతే ప్రజల్ని రెచ్చగొట్టుకుంటూ నీ దగ్గర ఒక టీం ఉంది. SMT అనాలి, సోషల్ మీడియా టెర్రరిస్టులు. బీఆర్ఎస్కి సంబంధించిన ఈ ఉగ్రవాదులు, సోషల్ మీడియా ఉగ్రవాదులు ఈ రాష్ట్రం పైన మొహం కనబడకుండా విచ్చలవిడి విషం జిమ్ముతున్నారు. వీళ్ళకి ఎవ్వరికి తలా తోకా తెలియదు. వీళ్ళు వాళ్ళ బాస్ ఏదో ఇంత మేత వారేస్తే కుక్కలకు వారేసినట్టు రోజు ఆ ఉగ్రవాద కుక్కల లెక్క వాగుతున్నారు. ఇది చాలా ప్రజలందరూ గమనించాలి. ఇది చాలా దుర్మార్గమైన చర్య. రైతు బంధు, రైతు రుణమాఫీ కరెక్ట్గా జరిగినాయి. సరే, రాని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ఒక సందర్భంలో వస్తాయి. ఏమైనా పొరపాట్లు ఉంటే ప్రభుత్వం వచ్చి 1.5 కాలేదు. వీళ్ళు 10 ఏళ్ళు పీకి ఏం కట్టలు కట్టారు. మేడిగడ్డ గురించి అలా మాట్లాడుతుండు. ఎవడో ఒక ఇల్లు కట్టుకోవాలంటే ఒక 1.5 సమయం తీసుకొని చేస్తాం. వీళ్ళ కమిషన్లు ఏడం మిస్ అయితే అనేటట్టు, ఎవరికో లాభం చేయాలనేటట్టు విచ్చలవిడిగా కాళేశ్వరం కట్టారు. అది కలెక్షన్ల పాలిట మునిగిపోయింది. ఈరోజు అత్యంత అవినీతి పరుడు కేటీఆర్. ఏదో ఒక రోజు నీ బండారంతో బయటపడుతుంది. కలెక్టర్ వ్యవస్థల్ని కాలు మొక్కించుకున్న వ్యవస్థ ఇది. ఈరోజు సిరిసిల్లలో కలెక్టర్ గారి పైన నీ నోరు బారేసుకున్న పద్ధతి, హైదరాబాద్ డీసీపీ పైన నువ్వు మాట్లాడిన చిల్లర మాటలు, నీకు ఎవడన్నా భయం లేదు. నడిమంత్రం సిరి బయట బాత్రూమ్ గడుకొచ్చుకున్న నువ్వు ఇవాళ నీ అయ్య వల్ల కోట్ల రూపాయలు సంపాదించి హుషారు లెక్కలు బాగా మాట్లాడుతున్నావు. బీసీల గురించి నువ్వు మీ చెల్లె మాట్లాడదు. మీరు అసలు బీసీలకు చేసిందే లేదు. ఎస్సీని ముఖ్యమంత్రి చేస్తా అని మోసం చేసిన రుచ్చాగాళ్ళు మీరు. మీ అయ్యా ఇప్పటి వరకు గజ్వేల్లో గెలిపిస్తే వాళ్ళ ముఖం చూస్తలేడు. ఏదో అటెండెన్స్ కోసం వచ్చిపోయాడు. అసలు మీకు మీ వ్యవస్థకు సిగ్గు లేదు.